ప్రభునందు మిక్కిలి ప్రియులైన సహోదర సహోదరి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో పేరు పేరున నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. We are happy and glad we are into the last and final month of the year 2020. 2020 సంవత్సరంలో చివరి నెలలోనికి అడుగుపెట్టాం. దాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. క్రిస్మస్ నెల, క్రిస్మస్ సీజన్ ప్రారంభమవుతూ ఉన్నది. ఈ క్రిస్మస్ ఆరాధనలో గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా మనము జరుగుతున్నప్పుడు పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మనం దేవుని ఆరాధించే హృదయం ఎప్పుడూ కూడా దేవుని కోసం పరితపిస్తూ ఉండాలి. అలా పరితపించే హృదయముగా మనం సిద్ధపరుచుకుంటూ ఈ క్రిస్మస్ నెల ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తూ అనేకులకు ఉపయోగకరంగా మనం వాడబడదామని సందర్భంలో ప్రేమతో మీకు తెలియచేస్తా ఉన్నాం. తలలు వంచుకొని ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆదివారం ఆరాధనని ప్రారంభించుకుందాం. గత నెలంతా మనల్ని కాచి కాపాడి, గత 11 నెలలు మనల్ని కాచి కాపాడి తన కృపలో, తన భద్రతలో, తన కౌగిట్లో దాచి కాచి కాపాడిన దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిద్దాం. ఎంతో గనులు, ఎంతో గొప్పవారు నేడు లోకంలో లేక కాలం చేసి వెళ్ళినప్పటికీ, మన వారికంటే గొప్పవారం కాకపోయినప్పటికీ, నా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, కేవలము దేవుని ఉచితమైన కృపను బట్టి మాత్రమే మనం పోషించబడుతూ ఉన్నాం, కాపాడబడుతూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం. మనలో అనేకులు బలహీనమై ఉన్నాము, కానీ దేవుని కృపను బట్టి స్వస్థపరచబడి మన కుటుంబాల్లో, మన జీవితాలను ముందుకి నడిపించుకుంటూ ఉన్నాం. లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు చేసిన కార్యాలు అనేక మన జీవితంలో అనుభవిస్తూ వచ్చాం. ఇన్ని కార్యాల ద్వారా, ఇన్ని మేళ్ల ద్వారా మనం నడిపించబడుతున్నప్పుడు, ఇన్ని మేలులు చేసిన దేవుని హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతించడానికి మనం సిద్ధపడదామని ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవానికి స్తోత్రమయ్యా. నీ కౌగిట్లో దాచిన దేవానికి స్తోత్రం తండ్రి. మేము గొప్పవారము కాకపోయినప్పుడు నీ ప్రేమ గొప్పది కాబట్టి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. హల్లెలూయా. నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం. శ్రమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా, వేదనలో నేను కృంగినా లేవనెత్తును నీ చేయి. ఎన్ని యుగాలకైనాను స్తుతులకు పాత్రుడా, తరతరాలు మారినా మారని దేవుడా. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని, నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. స్తోత్రాలు చేస్తున్నామయ్యా. గత 11 నెలలు మా కుటుంబాలలో, మా జీవితాల్లో మీరు చేసిన మేలని
లెక్క పెట్టుకునే ప్రయత్నం చేసే మా తల వెంట్రుకలు విస్తారమై ఉన్నాయి తండ్రి. మీరు చూపించిన ప్రేమకి, మీరు చూపించిన వాత్సల్యతకి, మీరు చేసిన ప్రతి సహాయానికి మీ వందనాలు చెప్తే సరిపోదు. కానీ మా హృదయపూర్వక మీ నామాన్ని స్తుతిస్తూ ఉండగా మా స్తుతులను, మా స్తోత్రాలను అంగీకరించండి. నిజమే తండ్రి, శ్రమల జీవితాలలో, శ్రమల కులిమిలో, శ్రమల దారిలో మేము ప్రయాణం చేసినప్పుడు మా పక్షంగా మీరున్నారు. సహాయం చేయడానికి మీరున్నారు, చేపట్టు నడిపించడానికి మీరున్నారు, ఆలోచన ఇవ్వడానికి మీరున్నారు తండ్రి. మా పక్షంగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మీరుండి మమ్మల్ని నడిపించేందుకే నీకు స్తోత్రాలు తెలుస్తాం యేసయ్యా. భయంకర దినాలలో 11 నెలలు మేము దాటి బయటికి రావడానికి, 12 నెలలోనికి ఈ చివరి నెలలు అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాము తండ్రి. అయ్యా, మేము కాపాడబడ్డాము. కానీ అయ్యా, తనువు చాలించిన అనేక మంది ఉన్నారు యేసయ్యా. ఎవరు తనువు చాలించి ఉన్నారో, ఎవరు ఈ కుటుంబాలు విడిచిపెట్టబడ్డాయో అట్టి ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని పేరు పేరైన మీరు ఓదార్చని పదవిపడుతున్నాను. నేనే ఓదార్చేవాడని చెప్పిన మాట ఎవరి కుటుంబాల్లో కుటుంబీకులను కోల్పోయి, ప్రేమించిన వారిని కోల్పోయి వేదన పడుతున్నారు. ఎన్ని కుటుంబాల్లో ఈ 2020 సంవత్సరము వెలుగుని పాడు చేసిందో అన్ని ప్రతి కుటుంబాలలో మీరు వెలుగుగా ఉదయించి ప్రతి కుటుంబాన్ని బలపరిచిన పదవిపడుతున్నాం తండ్రి. ఈ ఆదివారం ఆశీర్వాదము నిండుగా మేము పొందగలిగటానికి మీరు మెండుగా సహాయం చేయండి. ఇంత భయంకర పరిస్థితులలో మేము ప్రయాణం కొనసాగిస్తూ ఈ సంవత్సరం చివరి నెలలో అడుగు పెట్టిన మేము ఈ క్రిస్మస్ నెల సంతోషాన్ని, క్రిస్మస్ నెల ఆనందాన్ని మేము పొందుకుంటూ అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు దీవెనకరంగా వాడబడగలిగటానికి మీరు మమ్మల్ని బలపరిచి నడిపించి అడుగుతూ మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఈ సమయంలో కోరి పిల్లల పాటలు పాడుతున్నప్పుడు వారితో కలిసి ప్రభు నామం గణపరచడానికి, క్రిస్మస్ సంతోష ఆనందాలలో మనం కూడా పాల్గొనడానికి సిద్ధపడదామని ప్రేమతో మనవి చేస్తున్నాను.
హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా, వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. యేసు నందే సత్యం, యేసు లోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదరా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. నామము ఎంతో బలమైనది, అపవాది క్రియలను లయపరచినది. భయమేల నీకు సోదరా, సాతాను సిలువలో ఓడిపోయేగా. రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నందే విజయం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం అన్నింట ఘననామం. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా, వేవేనోళ్ళతో స్తుతిని పాడేదా. యేసు నందే
జీవము. యేసు ఉన్నదే సత్యం, యేసులోనే మార్గం, యేసే నిత్య జీవము. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘననామం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు ప్రభు నామమును క్వైరపులతో కలిసి గణపరిచిన మీ అందరినీ ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. ఇంకా రాబోతున్న రోజుల్లో అనేక క్రిస్మస్ సాంగ్స్ని మనం ఎంజాయ్ చేయబోతూ ఉన్నాం. సో మేబీ గాడ్ విల్లింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఒక క్రిస్మస్ సాంగ్ని ఈ క్రిస్మస్ సీజన్ అంతా మనం పాడబోతున్నాం కాబట్టి మళ్ళీ మనలో ఆ క్రిస్మస్ ఎంతూజియాజంని క్రియేట్ చేసుకుందామని ప్రేమతో మనం చేసిన ఇంతవరకు పాటలు పాడి ప్రభు నామం కనపరిచిన మనము దీని వాక్యం ధ్యానం చేయటానికి, దేవుడి మాటలు వినడానికి, మాట అర్థం చేసుకోవడానికి దేవుని సందులో ప్రార్థన పూర్వకంగా ముందు కొనసాగుదామని ప్రేమతో మనం చేసినాను ప్రార్థన. దయగల యేసయ్య మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మీ నామం స్తుతించి, మీ నామమును గణపరిచి, మీ నామమును కీర్తించి కొనియాడి నీ వాక్యము కొరకు సిద్ధపడుతూ ఉండగా మాట్లాడేవాడా మీరు మాతో మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రతి హృదయాన్ని నీ వాక్యం చేత బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. సేవకుని మరుగు చేసుకుని నీ ప్రజల మధ్యలో ఒక యోగ్యమైన పనిముట్టుగా వాడబడడానికి సిద్ధం చేయని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా అందరితో మీరుండి మీ నామ మహిమార్థమై ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ని నడిపించమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆన్లైన్ సర్వీస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక దేవుని మాటలు మీకు దీవెనకరంగా ఉంటే గనక ఆ విషయాలు మాత్రం మీరు పంచుకోండి. చాలామంది పంచుకున్నారు, వాటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా మీ యొక్క ఆలోచనలు దేవుడిని ఎలా నడిపిస్తున్నాడో పరిశుద్ధాత్మ నడిపింపని మాతో షేర్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక యూ కెన్ కాల్ ఆర్ టెక్స్ట్ ఇన్ యువర్ ఫ్రీ టైం. సరే, మంచిది. దీని వాక్యంలోనికి నడిపించబడదాం. మన కుటుంబాలని గత 11 నెలలు సజీరెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి మన ప్రభువు మనం చేసిన ప్రతి మేలుని బట్టి దేవునామాన్ని స్తుతిద్దాం. దేవునామం స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఈ 11 నెలలు దేవుని కృపచేత నడిపించబడిన వాళ్ళం ఉన్నాం. ఈ 11 నెలలు కొన్ని జీవితాలలో, కొన్ని కుటుంబాల్లో ఇంకా ఓటమని చూస్తున్న వారిగానే ఉన్నా. కొన్ని కుటుంబాల్లో సంతోషం ఉన్నది, కొన్ని కుటుంబాల్లో వేదన, దుఃఖం కనబడుతున్నా. ఒకవేళ కనుక నీ కుటుంబము, ఒకవేళ నీవు వేదనలో, దుఃఖంలో, శోధన శ్రమను విడుదల పొందలేకుండా ఉన్నట్లయితే గనక ఒక చిన్న ఆలోచన దీని వాక్యంలోంచి మనం గమనించి మనలో ఉన్న లోటుపాట్లను, మనలో ఉన్న వెలుతులను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని మీకు ప్రేమతో మనం చేసి. ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తుల జీవితాల్లో వాళ్ళ కష్టంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా విడుదల పొందారు అనేది ఎందుకు రాయబడిందంటే అది మనకు పాఠంగా ఉండటానికి. మన కష్టంలో ఉంటే ఆ ప్రాసెస్లో, ఆ దారిలో, ఆ ఆలోచనలో, ఆ అడుగులతో మనం కూడా ముందు నడిపించబడాలని, మన విజయం సాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము విజయం పొందిన వారి యొక్క స్టోరీస్ని గమనిస్తున్నప్పుడు మనం పరిశీలన చేస్తూ మనం ఆచరణలో పెట్టి మనం విజయం సాధించడానికి సిద్ధపడదామని ఈ సందర్భంలో ప్రేమతో మీకు మనం చేస్తున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలోకి వస్తే 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఓడిపోతూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు ఓడిపోతున్న స్థితిలో నుంచి వారు గెలుపొందిన స్థితిలోనికి ఎలా వెళ్ళారు, ఎలా వెళ్ళటానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలేంటి, వేసిన అడుగులేంటి మనం గమనించి మన జీవితాల్లో వాటిని మన యొక్క దైనందిన జీవితంలో, నడిపింపులో మనం ఆచరణలో పెట్టి విజయం సాధించడానికి మనం సిద్ధపడదామని ఈ ప్రేమతో మనం చేస్తున్నాం. లెట్స్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 7. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 7వ అధ్యాయంలో ఉన్న సంఘటనని మనం పరిశీలన చేయడానికి సిద్ధపడదామని మీ ప్రేమతో మనం చేస్తున్నాం. ఏమవుతుందని గమనిస్తే గనక ఏలీ చనిపోయే టైంకి బైబిల్ గ్రంథం దరిదాపుగా 2 అధ్యాయాల ముందుకెళ్తే 4వ అధ్యాయంలో చూసి వచ్చినప్పుడు ఏలీ చనిపోయేసరికి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోతారు. ఓడిపోవడం మాత్రమే కాదు, ఏలీ పిల్లలు, యాజకులు వాళ్ళు చనిపోతారు. సైన్యంలో చాలా శాతం చనిపోతారు. ఆ చనిపోయిన విషయము, ఇశ్రాయేలు ఓడిపోయిన విషయము, ఏలీ పిల్లలు చనిపోయిన విషయాన్ని సైన్యంలోంచి ఒక సైనికుడు వచ్చి ఏలీకి చెప్పేసరికి
ఎప్పుడైతే మందసం వెళ్ళిపోయింది అన్న మాట విన్నాడో అతడు కూర్చున్న కుర్చీ నుంచి వెనక పడిపోయి మెడవేగి చనిపోయాడు వాక్యం చెప్పుద్ది. చనిపోయిన తర్వాత ఆ యొక్క సేవకుడి మరణం, లేదా ఏలీ అనే యొక్క యాజకుడి మరణం, అతని పిల్లల మరణం, సైన్యం అనేకుల మరణం ఏమైపోయిందనంటే ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిని, మందసాన్ని వారు కోల్పోయిన తర్వాత దాదాపు 5వ అధ్యాయం మొదలుకొని మందసం అనేక ప్రాంతాల్లో, అనేక ఊర్లలో తిరుగుతూ ఉంటుంది. మందసం పెట్టబడిన ఏ ఊరిలో కానివ్వండి, ప్రాంతంలో కానివ్వండి, ప్రజలు సంతోషం. ఎందుకంటే ఆ మందసము వాళ్ళకి ఉపయోగపడేది కాదు, దేవుని పిల్లల ఇశ్రాయేలుకి ఉపయోగపడేది. దేవుని సన్నిధి దేవుని పిల్లలు అనుభవించాలి, దేవుని ఆశీర్వాదము దేవుని పిల్లలను అనుభవించాలి, దేవుని దీవెన దేవుని పిల్లలను అనుభవించాలి, దేవుడిచ్చే సమృద్ధి తన పిల్లలు అనుభవించాలి. కాబట్టి దేవుని సన్నిధి ఎప్పుడైతే వాళ్ళు కోల్పోయి ఆ మందసము అనే సన్నిధి ఆ ఫిలిస్తీన్ల ప్రాంతాల్లో అనేక ఊర్లలో తిరుగుతున్నప్పుడు ఆ ఊర్లంతా రోగాలు వచ్చేస్తాయి, ఆ ఊర్లంతా గడ్డలు వచ్చేస్తాయి, ఆ ఊర్లో అనేక మంది చచ్చిపోతూ ఉన్నా ఆ పరిస్థితుల్లో 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఏమవుతుందనంటే గనక ఇశ్రాయేలు శత్రువులు మందసాన్ని పంపించేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి ఎలా పంపించాలి అని తెలుసుకోవడానికి శకునగాండ్రని పిలిచి ఆ శకునగాండ్ర సలహాల మేరకు 6వ అధ్యాయంలో మందసాన్ని పంపించేసరికి 7వ అధ్యాయంలో ఏమవుతుందనంటే గనక వాక్యం పరిస్థితి చేస్తే గనక ఇంకా మందసం ఇశ్రాయేలు దగ్గరికి ఇంకా చేరలా. ఎంతకాలం పట్టింది చేరడానికంటే లిటరల్లీ ఇట్ టుక్ 20 years. 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేకుండా ప్రజలు బతుకుతూ ఉన్నా. వచనం చూస్తే గనక 7వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే గనక చూడండి ఒకసారి, మందసము క్రియాతీరంలో ఉండిన కాలము 20 సంవత్సరములాయను వాక్యం చెప్తుంది. అంటే 20 సంవత్సరాలు దేవుని పిల్లలు దేవుని సన్నిధి లేకుండా బతుకుతూ ఉన్నా. దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన, ఆ మందసము దేవుడు వాళ్ళ కొరకే పెట్టా. కానీ ఇశ్రాయేలీయులు ఆశీర్వాదాన్ని, ఆ దేవుని సన్నిధిని, ఆ మందసాన్ని వాళ్ళు కోల్పోయా. ప్రియమైన సోదర, దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు నువ్వు పిలువబడ్డా. నీ కుటుంబాన్ని దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే ఆ ఆశీర్వాదం మనకు వారసునివి కావటానికి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యేకపరిచా. నిన్ను ఒక సాక్షిగా వాడుకోవడానికి, నిన్ను ఒక పనిముట్టుగా వాడుకోవడానికి, నీ కుటుంబాన్ని లేవనెత్తి నడిపించి అనేకుల మధ్యలో తన నామ ఘనత కొరకే వాడుకోవడానికి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఈ పరిస్థితుల్లో దేవుని చేత ప్రత్యేకపరచబడి దేవుని దీవెన కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుడిచ్చే కృప కొరకు, ఆయన ఇచ్చే ప్రతి విజయం కొరకు ముందుకు వెళ్ళాల్సిన నీవు ఓడిపోతున్నావు అనంటే, జయించాల్సిన నీవు ఓడిపోతున్నావంటే, విజయం సాధించాల్సిన నీవు ఓడిపోతున్నావంటే, ఆశీర్వించబడాల్సిన నీవు ఓడిపోతున్నావనంటే దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఎక్కడో ఒక ప్రాబ్లము, ఎక్కడో ఒక వెలితి, ఎక్కడో ఒక లోటు దాగి ఉన్నది విషయాన్ని సందర్భంలో విజ్ఞాపకం చేస్తా ఉన్నా. బైబిల్ గమనిస్తే గనక 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. అంటే అర్థమేంటి? ఆశీర్వాదం దూరం అయిపోయారు, కృపకి దూరం అయిపోయారు, విజయానికి దూరం అయిపోయారు, దేవుడిచ్చే ఆ యొక్క ప్రతి ప్రార్థన జవాబుకి వాళ్ళు దూరం అయిపోయారు. సో దే వర్ కంప్లీట్లీ అవే ఫ్రమ్ ది గాడ్. దేవునికి వాళ్ళు 20 సంవత్సరాలు పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 20 సంవత్సరాలు ఏమవుతుంది అని అంటే గమనించిన ఒకసారి, దేవుని సన్నిధి లేకుండా, దేవుని కృప లేకుండా వాళ్ళు ఏం సాధించి ఉంటారు? ఖచ్చితంగా చెప్పొచ్చు, వాళ్ళు ఏమీ సాధించలేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించడానికి శ్రమలు విస్తరించును అన్నమాట అంటాడు దావీదు గారు. అంటే దేవుని విడిస్తే ఏమవుతుంది? శ్రమ తప్ప వీరేమీ కనపడదు. దేవుని సన్నిధికి దూరమైపోతే ఏమవుతుంది? శ్రమ తప్ప వీరేమీ దొరకదు. దేవుని ఆశీర్వాదానికి దూరమై ఏమవుతుంది? శాపము తప్ప వీరేమీ దొరకదు. అంటే 20 సంవత్సరాలు దేవుని పిల్లలకి సమృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు, విజయం లేదు, పిల్లలకు భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ఆ తర్వాత ఆఫ్టర్ 20 years, 20 సంవత్సరాల ఓటమి తర్వాత, 20 సంవత్సరాల కోల్పోయిన స్థితి తర్వాత, 20 సంవత్సరాల నిందలు అవమానాల తర్వాత, 20 సంవత్సరాల కన్నీళ్ళ తర్వాత వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది, రియలైజ్ అయ్యారు, దేవుని సన్నిధి లేకపోవడం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మందసం పోగొట్టుకోవడం వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, మందసాన్ని మన ఇంట్లోకి తీసుకురాకపోవడం వలన, మన మధ్యలోకి తేకపోవడం వలన ఇన్ని సంవత్సరాలు ఇంత భయంకర నష్టాన్ని మనము చూస్తున్న విషయము వాళ్ళకి పూర్తిగా అవగాహనలోకి వచ్చింది. అదే అంటాడు 2వ వచనం చూస్తే గనక, 2వ వచనం చూసే కాలము 20 సంవత్సరములాయెను, ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా. ఆఫ్టర్ 20 years దే రియలైజ్డ్. 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు,
దేవుని సన్నిధి మందసము పోగొట్టుకున్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉండిపోయాం మనము. కాబట్టి ఎప్పుడైతే మందసం తిరిగి వస్తుందో, దేవుని సన్నిధి తిరిగి వస్తుందో, అప్పుడు మళ్ళీ మన జీవితాలు గాడిలో పడతాయి. కాబట్టి ఆ మందసం రావాలి, ఆ మందసం మళ్ళీ మా ప్రాంతంలోకి రావాలి అని వాళ్ళు దుఃఖించడము, ఏడవడం స్టార్ట్ చేశారు. నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ ఓటమి గుండా వెళ్తున్నట్లయితే, నీ కుటుంబము, నీ జీవితము విజయాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నది, కానీ ప్రతి ప్రయత్నంలో నువ్వు ఓడిపోవటమే గనక నీకు ఆనవాయిగా జరుగుతున్నట్లయితే గనక ఎక్కడో ఒక లోపం జరుగుతా ఉన్నది, ఎక్కడో ఒక వెలితి కనబడుతున్నది. ఆ వెలితిని పరిశీలన చేయడానికి ఆ సమూయేలు గారు ఇశ్రాయేలుకి కొన్ని సలహాలు చెప్తూ ఉంటారు. ఆ సలహాలు పరిశీలన చేయడానికి మనకున్న సమయాన్ని ముందుగా పూర్తిగా వినియోగించుకుందామని ఈ ప్రేమతో మనం చేసిన. ఎప్పుడైతే దుఃఖిస్తూ ఉన్నారో, దుఃఖిస్తున్న వీళ్ళు సమూయేలు దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రవక్త కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ దేవుని సన్నిధి రావాలంటే, ఆయన మళ్ళీ కటాక్షం ఏమో చూపించాలంటే, నేను ప్రేమించాలంటే, నీ పిల్లలు ప్రేమించాలంటే, ఎప్పుడైనా పరిస్థితిలో మార్పు రావాలంటే నేను చెప్పిన దాని ప్రకారంగా చేయండి అనే కొన్ని విషయాలని సమూయేలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు గమనిస్తే గనక 3వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నెడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఆ 3వ వచనంలో కొన్ని సలహాలు కనబడతా ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలని ఆశపడుతూ ఉంటే, నువ్వు కుటుంబంగా విజయం సాధించాలని ఆశపడుతూ ఉంటే, ఈ సలహాలని నువ్వు ఫాలో అయ్యగలిగితే, ఈ సలహాలని నువ్వు వెంబడించగలిగితే, ఈ సలహాల ప్రకారంగా నడుచుకోవడం నువ్వు ఇష్టపడినట్లయితే, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్, దేవుని కార్యాలని నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవుని కార్యాలని నీ కుటుంబం చూడబోతున్నది. ఈ సంవత్సరం చివరి నెలలోనికి, ఈ ఫస్ట్ సండేలోనికి మనం అడుగుపెట్టాం. ఈ సంవత్సరము మనం ముగించాల్సి వస్తే సంతోషంగా మనం ముగించాలి. ఈ సంవత్సరము ముగించాల్సి వస్తే విజయముతో మనం ముగించాలి. ఈ సంవత్సరం ముగించాల్సి వస్తే ప్రతి వెలితి తీర్చబడి మనం ముగించాలి. ఈ 2020 మన లైఫ్లోంచి మరికొద్ది వారాలలో వెళ్ళిపోతున్నప్పుడు 2020 సంవత్సరము వెళ్ళేసరికి నా కుటుంబం బాగున్నది. ప్రారంభంలో కష్టం వచ్చింది, శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, దేవుని కృప చేత అవన్నీ దాటుకొని రాగలిగాను అనే సాక్ష్యము నీ నోట, నీ ఫ్యామిలీ నోట రావాలి. అలా రావాలి అంటే గనక ఇక్కడ సమూయేలు చెప్తున్న సలహాని నువ్వు పాటించగలిగితే, నీ ఫ్యామిలీ పాటించగలిగితే ఖచ్చితంగా సంతోషముతోని, విజయముతోని ఈ సంవత్సరాన్ని ముగించగలవని దేవుని సేవకునిగా ధైర్యముతో, విశ్వాసముతో నీతో నేను మాట్లాడుతూ ఉన్నా. సమూయేలు చెప్పిన మాటలని మనం గమనించినట్లయితే గనక చూడండి ఒకసారి. మొట్టమొదటి చూస్తే గనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకోండి. అది ఫస్ట్ థింగ్. దేవుని దగ్గర మళ్ళుకోండి. ఎలాగనంటే మనస్ఫూర్తిగా మీరు మళ్ళుకోండి. అంటే దేవునితో తిరగండి. మళ్ళుకోండి అన్న మాట మరొకటి ఏంటంటే టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని తట్టుకు తిరగండి. అంటే ఎలాగనంటే మనస్ఫూర్తిగా తిరుగు. గమనించి, అంటే దేవునిని నీకు దూరం చేసేసినవి ఏమేమి నీ లైఫ్లో ఉన్నాయో అవన్నీ నువ్వు తొలగించడానికి ఇష్టపడగలగాలి. దేవుని తట్టుకు నువ్వు మనస్ఫూర్తిగా తిరగాలి. ఒకప్పుడు ఏ ప్రార్థనను ఆయుధంగా కలిగి ఉన్నావో, ఏ ప్రార్థన నీ కుటుంబం ఆయుధంగా కలిగి ఉందో, మళ్ళీ ఆ ప్రార్థన రోజుల్లోనికి నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళాలి. ఒకప్పుడు ఎలాంటి విశ్వాసంలో నీ లైఫ్ని కట్టుకున్నావో, ఎలాంటి విశ్వాసాన్ని ఫ్యామిలీని కట్టుకుంటూ వచ్చావో, మళ్ళీ ఆ పూర్వ రోజుల్లోనికి నువ్వు వెళ్ళాలి. దేవుడు అక్కడ సమూయేలు మాట్లాడుతున్నాను, నువ్వు మనస్ఫూర్తిగా దేవుని తట్టుకు తిరుగు. నువ్వు మనస్ఫూర్తి దేవునితో తిరుగు. నువ్వు ఆలోచన ప్రకారంగా, లేకపోతే ఏదో టెంపరీగా ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుండు అన్నట్టుగా ఇలాంటి టెంపరీ బెనిఫిట్స్ కోసం కాదు, పర్మనెంట్ బెనిఫిట్స్ కోసం, ఈ లోకంలో పరలోకంలో స్వాస్థ్య సంతోషాల కొరకు నువ్వు దేవుని తట్టుకు మనస్ఫూర్తిగా తిరుగు అని చెప్పిన దేవుని మాటని నీతో నేను సూచిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నా. నా ప్రియమైన సోదర, ప్రియమైన ఐ వాంట్ యూ టు విన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరము నువ్వు నెగ్గాలి అని, ఈ సంవత్సరాన్ని గెలుపుతో ముగించాలని ఆశపడుతున్నాను. అలా జరగాలి అని నువ్వు కోరుకున్నట్లయితే గనక ఫస్ట్ విషయం ఏంటి గనక నువ్వు మనస్ఫూర్తిగా దేవుని తట్టుకు తిరగాలి. నువ్వు మనస్ఫూర్తిగా నీ ఫ్యామిలీని దేవుని తట్టుకు తిప్పాలి. ఒకప్పుడు ఏ ప్రార్థనని, ఏ విశ్వాసాన్ని, ఏ పట్టుదలని నువ్వు కలిగి ఉన్నావో, ఈరోజు ఏది నువ్వు పోగొట్టుకున్నావో, మళ్ళీ ఆ రోజుల్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు మొదటి అడుగు వేయటానికి దేవుడు నిన్ను ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. తర్వాత వాక్యం చూస్తే గనక ఆ తర్వాత అదే వచనంలో మరి కాస్త ముందుకు వస్తే గనక అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. ఇది సెకండ్ విషయం. ఏంటంటే ఏ దేవత విగ్రహాలు పెట్టుకున్నారో ఆ దేవత విగ్రహాలని తీసేసి పట్టుదల కలిగి సేవించండి అన్న.
ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట చూస్తే గనక మొట్టమొదటి చూస్తే గనక పూర్ణ హృదయంతో మల్లుకోండి అన్నా. సెకండ్ మాట చూస్తే గనక పట్టుదల కలిగి సేవించండి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏం లేదు. గమనించండి ఒకసారి. రోజున విజయం సాధించిన వాళ్ళ స్టోరీస్ గమనించండి ఒకసారి. సక్సెస్ స్టోరీస్ గమనిస్తామంటే వాళ్ళ లైఫ్లో ఎన్నో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఎన్నో ఆబ్స్టికల్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ లైఫ్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళని వెనకకి లాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్, అన్ని మాటల్లో అంతమంది వెనక లాగడంలో వాళ్ళ పట్టుదల పోగొట్టుకోలేదు కాబట్టి అనేక మంది సైంటిస్టులుగా పేరు మోసిన వారుగా ఇండియన్ అబ్రాడ్లో ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా పేరు సాధించారు అని అంటే వాళ్ళ వెనకాల ఎంతో మంది వెనకకి లాగిన వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా సాధించారంటే ఓన్లీ వన్ థింగ్, పట్టుదలతో నువ్వు ఈ రోజున సాధించాలని ఆచరణకి రావాలి. పట్టుదలతో దేవుని సేవించాలని ఆచరణకి రావాలి అంటాడు అక్కడ. పట్టుదలతో దేవుని సేవించండి అని. పట్టుదలతో దేవుని సేవించండి అంటే దేవుని సేవించడానికి నిన్ను వెనకకి లాగేసేవి దేర్ ఆర్ సమ్ థింగ్స్. దేవుని నుంచి నేను దూరపరిచేవి కొన్ని ఉన్నాయి, వాటిని విడిచిపెట్టి అని అంటాడు స్టార్టింగ్లో. నువ్వు పట్టుదలతో సేవించాలంటే నువ్వు కొన్ని వాటిని విడిచిపెట్టాలి. ఏంటంటే గనక ఆ వచనాన్ని వచ్చినప్పుడు మనం చూస్తే గనక అన్ని దేవతలను, అష్టరో దేవతలను మీ మధ్య నుండి తీసివేసి. ఈరోజు అనుకోవచ్చు, నేను క్రిస్టియన్ అండి, ఐ డూ వర్షిప్ గాడ్ అలోన్. నిజంగా దేవుడిని మాత్రమే ఆరాధన చేస్తాను. నా లైఫ్లో కానీ, నా ఫ్యామిలీలో కానీ, నా యొక్క థింకింగ్లో కానీ, నా హార్ట్లో కానీ వేరే లేకపోతే వేరే ఏ ఐడల్కి కానీ వేరే దేనికి కానీ నాకు ఛాన్స్ లేదు, నేను ఛాన్స్ ఇవ్వలేదు అని అనుకోవచ్చు. బట్ దేర్ ఆర్ మెనీ ఐడల్స్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ అవర్ మైండ్స్. మన మనసుల్లో, మన తలంపుల్లో, మన దైనందిన జీవితంలో ఎన్నో విగ్రహాలు మనం పెట్టుకుని ఉన్నాం. ముఖ్యంగా ఒకప్పుడు మన భక్తి ఎంత చక్కగా, ఎంత గొప్పగా ఉండేది అంటే గనక తెల్లవారు లేచి లేవగానే ప్రార్థన చేసుకుని మన దినాన్ని ప్రారంభించి ఆ రోజుల్లోంచి ఈరోజు తెల్లవారు లేచి లేవగానే మొబైల్ ఫోన్ ఎక్కడ ఉందని వెతుకు రోజులోకి వచ్చేసాం. సో మొబైల్ ఫోన్ మన లైఫ్లో విగ్రహం అయిపోవడం లేదా? దేవునికి చెందాల్సిన ఘనతని ఆ మొబైల్ ఫోన్కి మనము అందించడం లేదా? దేవునికి చెందాల్సిన సమయాన్ని ఆ మొబైల్ ఫోన్కి మనము అందించడం లేదా? జస్ట్ ఆలోచించేద్దాం ఒకసారి. ఈరోజు మొబైల్ ఫోన్ మనం చూసి వచ్చినప్పుడు దిస్ ఈజ్ అన్ ఐడల్, ఇట్స్ స్క్వేర్ ఐడల్. అప్పట్లో ఐడల్స్కి షేప్స్ ఉండేవి కానీ ఈ రోజున మన చేతిలో ఐడల్కి షేప్ లేదు. అయితే ద రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్. రెక్టాంగిల్గా ఉన్న ఐడల్ మన పాకెట్లో ఉంటుంది, స్క్వేర్లో ఉన్న ఐడల్ మన ఇంట్లో ఉంటుంది. సో గమనించండి, ఒకప్పుడు మన ఫ్యామిలీ డివోషన్ ఉండేది. ఈ రోజున ఆ ఫ్యామిలీ డివోషన్ టైం కాస్త టీవీ దగ్గర స్పెండ్ అయిపోతూ ఉంది. ప్రార్థన చేస్తున్నామనంటే గనక మన రోజంతా పూర్తయిపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోయే కాసేపటి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఏం ప్రార్థన చేస్తాను చెప్పండి? సర్వశక్తిమంతునితో ఆయనతో సరైన అపాయింట్మెంట్ లేక, ఆయనతో సరైన టైం గడపలేక, ఆయనతో సరిగా మనం మాట్లాడలేకుండా దేవుని కార్యాలు కావాలంటే అసలు ఎలా జరుగుతుంది మన లైఫ్లో? ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నిజంగా ఆయనతో మనం సరైన సమయం గడపలేక, సరిగా మాట్లాడలేక, మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడలేక, ఆయన ఏమంటాడో వినడానికి సమయం లేకుండా మనం పరుగులు పెడుతూ ఉంటే దేవుడు కార్యం చేయాలంటే అసలు ఎలా జరుగుతుంది? అసలు మన ఐడల్స్ పెట్టుకొని, మన ఆలోచనలో ఐడల్స్ పెట్టుకొని, మన తలంపు ఐడల్స్ పెట్టుకొని, మన చేతిలో ఐడల్ పెట్టుకొని, ఇంట్లో ఐడల్ పెట్టుకొని దేవుడి కార్యం జరగాలి అంటే అసలు దేవునికే చోట్లేనప్పుడు దేవుని కార్యాలు ఎలా మన లైఫ్లోకి, మన ఫ్యామిలీలోనికి ఎలా ఎంటర్ అవుతాయి? ఒకసారి అందుకంటాడు, వీటిని తొలగించి పట్టుదల కలిగి నువ్వు దేవుణ్ణి సేవించు. ఏదైతే నేను దేవుడి నుంచి నేను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో, ఏదైతే దేవుని సమయాన్ని నీ లైఫ్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో దొంగిలిస్తున్నాయో వాటిని తొలగించు. అప్పుడు దేవుని వెతకాలి అని పట్టుదల వస్తుంది, దేవునితో మాట్లాడాలని పట్టుదల వస్తుంది, దేవుని సన్నిధి వెతకి దేవుని కార్యాలు చూడాలని పట్టుదల కలుగుతుంది. అప్పుడు పట్టుదలతో నువ్వు సేవించు అని మాట్లాడుతున్నాడు. ఈ రెండు సలహాలని చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా వాళ్ళతో మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా నిర్ణయానికి వస్తారు, దేవుని సేవించాలి. ఆ తర్వాత వచ్చిన చూస్తే కనుక 4th verse వచ్చినప్పుడు అంతర ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టరో దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. when they decided to do as the prophet said, ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన మాట ప్రకారం చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో అప్పుడు వాళ్ళ విజయానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళారు. రోజున ప్రియమైన సహోదరుడా, నువ్వు విజయం సాధించి ఆశపడుతూ ఉంటే నా మాట చెప్పిన, నా మాట వినడం మాత్రమే కాదు, విని ఆ చెప్పును చేసేవాడు బండ మీద కట్టిన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడని యేసే మాట్లాడుతారు ఉపమానంలో. వాన వస్తుంది, వరద వచ్చింది, గాలి వచ్చి ఆ ఇంటిని కొట్టినప్పుడు అది కూలిపోలేదు. కారణం అంటే ఆ ఇంటికి యజమాని
బండ మీద ఇంటిని కట్టాడు. నువ్వు నేను బండ మీద కట్టబడిన మాదిరిగా దేవుని మాట విని ఆ చొప్పున చేయడానికి ఎప్పుడు డిసైడ్ అవుతామో మన జీవితంలో విజయం సాధించడానికి ఫస్ట్ స్టెప్ను మనము వేయగలుగుతాం. ఎప్పుడైతే వీళ్ళు దేవుని సేవకుడి మాట విని ఆ మాట చొప్పున చేయడానికి నిర్ణయించుకున్నారో అప్పుడు వాళ్ళ జీవితంలో విజయం సాధించడానికి ఒక స్టెప్ ముందుకి వెళ్ళగలిగారు. ఆ తర్వాత చూస్తూ వచ్చినప్పుడు గమనించినట్లయితే కనుక 5వ వచనంలో అక్కడ ఫస్ట్ ఒక డెసిషన్ రావాలి, ఆ నిర్ణయం రావాలి. ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. దేవుని సేవకుడు నిర్ణయానికి ఒక వ్యక్తిగతంగా వాళ్ళు కౌన్సిల్ చేశారు. నీ వ్యక్తిగత నీలో ఐడల్స్ అన్నీ తీసేసాయి, నీ ఫ్యామిలీ ఐడల్స్ అన్నీ తీసేసాయి, నువ్వు పట్టుదల దేవుని సేవించు అనే రెండో మాట మాట్లాడి, నువ్వు పూర్ణ హృదయం దేవుని తోటికి నువ్వు మళ్ళుకో అని మాట్లాడి, ఈ రెండు మాట్లాడి మొట్టమొదటిది పట్టుదల కలిగి మొట్టమొదటిది పూర్ణ హృదయంతో దేవుని వైపుకి నువ్వు మళ్ళుకో. సెకండ్ మాట కూర్చుంటే కదా, పట్టుదల కలిగి దేవుని నువ్వు సేవింగ్. దిస్ ఈజ్ పర్సనల్. ఇది వ్యక్తిగత పరిశీలన, వ్యక్తిగత మార్పుని సమూయేలు ప్రవక్త ఎంకరేజ్ చేశాడు. అంటే నువ్వు నీ లైఫ్లో విజయం సాధించాలంటే యూ షుడ్ టర్న్ యువర్ సెల్ఫ్ పర్సనల్లీ. నువ్వు వ్యక్తిగతంగా మార్చబడాలి, వ్యక్తిగతంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా వెతకాలి ఆ నిర్ణయానికి నువ్వు రావాలి. వ్యక్తిగతంగా దేవునికి నీకు మధ్యలో ఉన్న ప్రతి అడ్డుగోడ లేకపోతే ప్రతి ఒక్క ఐడల్ని తీసివేయాలనే నిర్ణయానికి నువ్వు రావాలి. దేవుని సేవించాలి, పట్టుదల కలిగి సేవించాలి నా ఆలోచన నీకు కలగాలి. అది వ్యక్తిగతంగా మనల్ని మనము మౌల్డ్ చేసుకునేది. ఆ వ్యక్తిగతంగా ఎప్పుడైతే వాళ్ళు మౌల్డ్ చేయబడ్డారో ఆ తర్వాత సమయాలు అక్కడ కలెక్టివ్గా మరో మాట చెప్తా ఉంటాడు, అందరూ కలిసి ప్రార్థించండి. 5వ వచనం చూస్తే గనక ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమైన యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, ఫస్ట్ ఈజ్ ఇండివిజువల్, సెకండ్ ఈజ్ కలెక్టివ్. మొదటిది వ్యక్తిగతమైన నిర్ణయం, వ్యక్తిగతంగా పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాలి, పూర్ణ హృదయం దేవునితో మళ్ళుకోవాలి అనే సమయాలు ప్రజలని పర్సనల్గా వాళ్ళని ఎంకరేజ్ చేసి మొబిలైజ్ చేశాడు. ఆ తర్వాత సెకండ్ వాడికి వచ్చినప్పుడు దేవునికి ఇష్టమైన ఏమేమి ఉన్నాయి విగ్రహాల రూపంలో అవన్నీ తీసేసాయి, దేవుని పట్టుదల కలిగి నువ్వు సేవించు అనే వ్యక్తిగతంగా వాళ్ళని కౌన్సిల్ చేశాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజల్లో ఆ మార్పు వచ్చిందో ఆ ప్రజలందరినీ కూర్చోబెట్ట మొదలుపెట్టాడు. చూసారా, నీలో వ్యక్తిగతంగా చేంజ్ రావాలి, విజయం సాధించే తృష్ణ తపన తాపత్రయము నీలోంచి నువ్వు మొదటిగా అది మొదలవ్వాలి. ఆ ఫైర్ నీలోంచి స్టార్ట్ అవ్వాలి, ఆ ఫైర్ తాలూకా చేంజ్ నీలోంచి స్టార్ట్ అవ్వాలి. ఆ తర్వాత యూ షుడ్ కనెక్ట్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ యూ షుడ్ కనెక్ట్ విత్ యువర్ చర్చ్. సమూయేలు అంటాడు అక్కడ అందరూ కలిసి ఒక చోట కూడుకుందాం. ఆ అందరూ నీ ఫ్యామిలీ కావచ్చు, అందరూ నీ సంఘం కావచ్చు. ఎప్పుడైతే నువ్వు కుటుంబంతో ఏకీభవిస్తావో, సంఘంతో ఏకీభవిస్తావో, నీ సేవకుడిని దగ్గర పెట్టుకొని సేవకుడితో కలిసి ప్రార్థిస్తావో అప్పుడు నీ జీవితంలో ఫైనల్ స్టెప్ చేరుకోవడానికి నువ్వు సెకండ్ స్టెప్ తీసుకునే ప్రాసెస్లో ముందుకు కొనసాగుతాను. ఫస్ట్ స్టెప్ మన పర్సనల్ చేంజ్, వ్యక్తిగతంగా మనలో మార్పు కలగాలి. రెండవదిగా మనం గమనించినప్పుడు నీ ఫ్యామిలీ ప్రాబ్లంలో ఉంటే ఆల్ యూర్ ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ ప్రే. ప్రాబ్లం నీదైనప్పుడు ప్రార్థన నీదే కావాలి. నీ ఫ్యామిలీ ఇబ్బంది గుండా వెళ్తుంటే ప్రార్థన నీ ఫ్యామిలీదే కావాలి. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కానీ ఫ్యామిలీగా ప్రార్థన చేయాలనే ఆలోచనలోకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మన ఫ్యామిలీ విజయం సాధించడం లేదేమో. గమనించిన ఒకసారి, నీ ఫ్యామిలీగా నువ్వు ఓడిపోతున్నావనంటే, కుటుంబంగా నువ్వు ఓడిపోతున్నావంటే, కుటుంబంగా విజయం సాధించలేకపోతున్నావంటే, కుటుంబంగా నువ్వు గెలుపొందలేకపోతున్నావనంటే కుటుంబముగా నువ్వు ప్రయత్నం చేయాలి, కుటుంబముగా నువ్వు ప్రార్థన చేయాలి, కుటుంబముగా నువ్వు వేడుకోవాలి, కుటుంబముగా నువ్వు కన్నీరు గార్చాలి, కుటుంబముగా ఉపవాసం, కుటుంబముగా దేవుని పాదాలు పెట్టుకొని గోజులాడాలి. అదే చెప్తాడు సమూయేలు, అందరూ ఒక చోట కూడుకుందాం, యాజ్ అ ఫ్యామిలీ ఒక చోట మోకరిద్దాం, యాజ్ అ ఫ్యామిలీ ఒక చోట దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతుకుదాం, యాజ్ అ ఫ్యామిలీ దేవుని కటాక్షం కొరకు దేవుణ్ణి వేడుకుందాం అని అనేసరికి ఇశ్రాయేలు అందరూ కలిసి మిస్పా అనే ప్రాంతంలో వాళ్ళు చేస్తారు. చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ వచ్చి ఆ ప్రాంతంలో చేరిపోయి ఆ దినమన్న నీళ్ళు ఇచ్చేది ఉపవాసం ఉండి అని మాటను చూస్తాం. సో నీ ప్రాబ్లం పెద్దదైనప్పుడు యూ షుడ్ హ్యావ్ ఫాస్టింగ్ ప్రేయర్. వాళ్ళ ప్రాబ్లం చాలా పెద్దది. 20 సంవత్సరాలు విజయాన్ని దూరం అయిపోయారు, 20 సంవత్సరాలు ఓడిపోతూ వచ్చారు, 20 సంవత్సరాలు ఏం సాధించలేకపోయారు. అంత పెద్ద ప్రాబ్లంకి సమూయేలు చెప్పిన సొల్యూషన్ ఫాస్ట్ అండ్ ప్రే. వ్యక్తిగతంగా నువ్వు ఓడిపోతుంటే నా ప్రియమైన సోదరుని, ప్రియమైన సహోదరుడా, ఐ సజెస్ట్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఫ్యామిలీ ఓడిపోతుంటే ఐ సజెస్ట్ యువర్ ఫ్యామిలీ టు ఫాస్ట్ అండ్ ప్రే. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుని కార్యాలు చూడగలమన్నప్పుడు ఉపవాసము ద్వారా అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందా.
యేసు అంటాడు శిష్యులతో, నువ్వు శిష్యులు ఆ యొక్క రోగం బారిన పడిన ఆ చిన్న బిడ్డని వారు స్వస్థపరచలేకపోతే యేసు దగ్గర వచ్చి అడుగుతారు, యేసయ్య ఎందుకు బాగుపరచలేకపోయానంటే అంటాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దీనివల్ల ఇట్టిది పోవుట అసాధ్యమని ఫుట్ నోట్లు అంటాడు, ఉపవాసం వలననే. అంటే అసాధ్యమైనవి నీ లైఫ్లో సాధ్యమవ్వాలంటే ఫాస్టింగే. విజయం సాధించలేని నీవు విజయం సాధించాలని ఆశపడుతుంటే అది నెరవేరాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ మాత్రమే నువ్వు విజయం సాధించడానికి సహకరిసే విషయం తెలుసుకో. గమనించండి ఒకసారి. వచ్చినప్పుడు చిన్నలు పెద్దలు అందరూ వచ్చేస్తారు. అక్కడ అందరూ కలిసి ఆ దినము నీళ్లు చేది వాక్యం చూసి ఆరోచన చూస్తే గనక మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినము ఉపవాసం అండి. అందరూ కలిసి యాజ్ ఎ సింగిల్ ఫ్యామిలీ దే ఆల్ డిసైడెడ్ టు ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు నీ కుటుంబం విజయం సాధించాలంటే ఐ సజెస్ట్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే. వ్యక్తిగత విజయం సాధించాలంటే ఐ సజెస్ట్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే. వ్యక్తిగతంగా కుటుంబం ప్రార్థించడానికి, ఉపవాసం వేడుకోవడానికి సిద్ధపడినట్లయితే దేవుని గొప్ప ఘనమైన కార్యాలు నీ లైఫ్లో సాధించబోతున్నావు. దే ఆర్ కమింగ్ క్లోజ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. జస్ట్ బిలీవ్ దిస్. ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం మొదలు పెట్టారో అప్పుడు వాళ్ళలో ప్రార్థన మొదలవుతుంది. ఏమన్నారు తెలుసా? దేవా, మేము పాపాత్ములమయ్యా, we have sinned against you. నీ మనసుని గాయపరిచాం, నీ గొప్పతనాన్ని మేము పాడు చేశాం, నీ ప్రేమని చులకనగా తీసుకుందాం, నువ్వు చేసిన ప్రతి సహకారానికి కృతజ్ఞత లేకుండా బతికామయ్యా, మేము పాపాత్ములము, మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన మొదలు పెట్టారు. నా ప్రియమైన సోదర, ప్రియమైన we all are sinners. మనందరము మన జీవితాల్లో దేవుని కృప ద్వారా తప్ప మనం వేరే ఏ మంచితనం లేదండి మన దేవుని కృప పొందటానికి. ఆయన కృప ద్వారా మాత్రమే మన లైఫ్ కొనసాగుతూ ఉన్నాయి. అనే పరిస్థితుల్లో ఆయన కృప ద్వారా క్షమించబడి పాప క్షమాపణ పొందిన వారముగా నడిపించబడుతున్నప్పుడు ఒకవేళ మళ్ళీ మన అతిక్రమాలు మన యొక్క దైనందిన జీవితంలో ఆయన మనసుని గాయపరిచే మాటలు, ఆయన మనసుని బాధ పెట్టే ప్రవర్తన ఒకవేళ మనలో చోటు చేసుకున్నట్లయితే గనక అది బైబిల్ పరిభాషలో పాపముగా చూపించబడుతున్నది. అయితే ఇశ్రాయేలు అన్నారు, అయ్యా మేము పాపము చేశాము, లార్డ్ ఫర్గివ్ us. మన జీవితంలో మనం చేసిన ప్రార్థన, దేవా నేను పాపిని, నన్ను కనికరించండి. ఎందుకంటే యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో ఈ మాట ఒకే ఒక వ్యక్తి అంటాడు, అతను సుంకరి. దేవా, పాపిని నన్ను కరుణించని ప్రార్థన చేసి అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళాను వాక్యాన్ని చూసాం లూకాసు వార్తలు. అంటే ఎవరు నీతిమంతుడు తీర్చబడతారు అంటే ఎవరినైనా పాపిని ఒప్పుకుంటారో వాళ్ళు దేవుని ద్వారా దేవుని దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడతారు. రోజున మనందరము దేవుని పిల్లలుగా ప్రత్యేకపరచబడ్డాము, కానీ ఎక్కడో ఒక చోట వీఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు సిన్, టు రూల్ ఓవర్ us. మనల్ని పరిపాలన చేయడానికి ఒకవేళ పాపానికి మనం ఛాన్స్ ఇస్తున్నామేమో, నేత్రాశ ఛాన్స్ ఇస్తున్నామేమో, శరీరాశ ఛాన్స్ ఇస్తున్నామేమో, జోబు డంబానికి ఛాన్స్ ఇస్తున్నామేమో, మన కళ్ళకి ఛాన్స్ ఇస్తున్నామేమో, మన శరీరానికి ఛాన్స్ ఇస్తున్నామేమో. When we all come to God's presence, our all prayer should be one word: I am a sinner, Lord forgive me. మన దేవుని సందుకు వచ్చినప్పుడు మనం చేసిన మొట్టమొదటి ప్రార్థన, దేవా అతిక్రమం చేశానని క్షమించండి. ఎప్పుడైతే ఆ ప్రార్థన వాళ్ళు చేయడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే లార్డ్ ఫర్గివ్ us అని అన్నారో, లార్డ్ స్టార్టెడ్ టు ఫర్గివ్ దెమ్. నిజంగా దేవుని మనసుని ఆ ప్రార్థన కదిలించిందండి. దేవుని మనసుని ఆ ప్రార్థన కదిలించింది. ఎప్పుడైతే ఆ ప్రార్థన మొదలు పెట్టారో అప్పుడు దేవుని కనికరపు ద్వారాలు తెరవబడ్డాయి, దేవుని కటాక్షపు ద్వారాలు తెరవబడ్డాయి, దేవుని కృపా ద్వారాలు తెరవబడ్డాయి. ఎలాగో తెలుసా? ఎప్పుడైతే అందరూ ఒక చోట ప్రార్థన చేస్తున్నారో ఈ విషయం ఫిలిష్తీయులు తెలిసింది. అందరూ బయలుదేరి వచ్చేసారు. ఇశ్రాయేలు అందరూ ఒక చోటే ఉన్నారు కదా, అందరిని ఒక చోట చంపేద్దామని చెప్పి ఫిలిష్తీయ సర్దారులు అందరూ బయలుదేరిపోతే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. సమూయేలు వచ్చాడు, పాలు విడవని గొర్రెపిల్లని తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించినప్పుడు దేవుడే వాళ్ళ పక్షంగా యుద్ధము చేశాడు. వాక్యం చెప్పుద్ది. చూడండి ఒకసారి, ఒక మంచి వచనం చూస్తే కనుక చూడండి ఒకసారి ఎక్కడ దాకానంటే కనుక 9వ వచనంలో ఇశ్రాయేలుల పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించను అంటాడు. తర్వాత 10వ వచనంకి వస్తే కనుక సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అంటే ప్రాబ్లమ్ కేమ్ క్లోజ్ టు దెమ్, డెత్ కేమ్ క్లోజ్ టు దెమ్. ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. అంటే దాడి చేసి చంపడానికి ఆ చావు, ఆ మరణము, ఆ ఓటమి వాళ్ళ దాకా వచ్చింది. కానీ
దేవుడు ఈసారి వాళ్ళ మీదకి ఆ ఓటమని రానివల. దేవునామ స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆ మరణాన్ని రానివల, ఆ శత్రువుని రానివల, ఆ శోధనని రానివల, ఆ శ్రమని రానివల, ఆ ఓటమని రానివల. రీజన్ ఏంటంటే ఆ 5 విషయాల రీజన్స్. ఇప్పుడు దాకా నువ్వు ఓడిపోతూ ఉంటే, ఈ ఫ్యామిలీ ఓడిపోతుంటే, ప్రియమైన సోదర, ప్రియమైన సహోదరుడా, సమూయేలు చెప్పినవి, సమయ ప్రజలతో చేయించినవి నువ్వు నీ కుటుంబం చేయటానికి ఎప్పుడు సిద్ధమవుతారో ఆ రోజు మొదలుకొని నీకు జీవితంలో, నీ కుటుంబ జీవితంలో విజయాలని నువ్వు చూడబోతున్నావమ్మా. సమూయేలు చెప్పిన సలహాలని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. పూర్ణ హృదయంతో దేవుని తట్టుకు తిరుగు. ఇది ఫస్ట్ థింగ్. రెండవది, ఆయనకి నీకు మధ్యలో ఏమేమి అడ్డుగా ఉన్నాయో, ఒక విగ్రహంగా ఏమేమి నువ్వు కలిగి ఉన్నావో ఆ విగ్రహాన్ని తీసి పక్కన పడేయటానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అనట్లేదు, కానీ నువ్వు తీసి పక్కన పడేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. తీసి పక్కన పడేసినట్లయితే అప్పుడు పట్టుదల కలిగి దేవుడిని సేవించడం ఏంటో నీకు తెలుస్తుంది. అది సెకండ్ నువ్వు చేయాల్సింది. మూడవదిగా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుని విజయం కొరకు ఎదురు చూస్తుంటే, యాజ్ అ ఫ్యామిలీకి ఎదురు చూస్తుంటే, మూడో మాట సమయంలో చెప్పిన మాట, దేవుని సన్నిధికి అందరూ ఉపవాసమని ప్రార్థన మొదలుపెట్టారు. నువ్వు నీ కుటుంబంతో ఏకీవించాలి, నీ సంఘముతో ఏకీవించాలి, నీ ప్రియ సహోదరులతో ఏకీవించాలి, రక్త సంబంధికులతో ఏకీవించాలి, భార్య, భర్త, తల్లిదండ్రుల పిల్లలతో నువ్వు ఏకీవించాలి. బికాజ్ ద ఫ్యామిలీ, when your family has a problem, your all family members should be one and united to fight that. నువ్వు విజయం సాధించి ఆశపడుతుంటే యాజ్ అ ఫ్యామిలీగా నువ్వు కలిసి విజయం సాధించగలవు, కానీ ఒంటరిగా విజయాన్ని సాధించలేవు. అందుకే సమూయేలు చెప్పాడు, ముందు వ్యక్తిగతంగా వాళ్ళని మోటివేట్ చేశాడు, వ్యక్తిగతంగా వాళ్ళని కౌన్సిల్ చేశాడు, వ్యక్తిగతంగా వాళ్ళకి ఏం చెప్పాలో స్పష్టంగా బోధించాడు. నెక్స్ట్ థింగ్, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, అందరూ కలిసి ఉపవాసం ఉందాం అనేసరికి అందరూ వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చేసిన ప్రార్థన, దేవా మేము పాపులమయ్యా, వాళ్ళు క్షమించండి. Lord, we have sinned against you, forgive us. Lord, we have trespassed all your sayings, forgive us. మీరు ఇచ్చిన పరిధులని దాటి ఇష్టానుసారంగా నడుచుకున్నామయ్యా, క్షమించండి. నీ మనసుని గాయపరిచామయ్యా, క్షమించండి. నీ గొప్పతనాన్ని పాడు చేశామయ్యా, క్షమించండి. ఎప్పుడైతే ఆ క్షమించండి అనే మాట ప్రార్థనగా బయటకు వచ్చిందో, అప్పటిదాకా ఓడిపోతున్న వాళ్ళకి దేవుడు ఆ రోజుతో ఓటమికి ముగింపు పలికాడండి. శత్రువు వచ్చాడు, దాడి చేయడానికి వచ్చాడు, శత్రువు దాడి వాళ్ళ వరకు వచ్చింది, కానీ దేవుడు దానిని రానివల. దేవుడు శత్రువు దాడిని రానివల. దేవుడు ఆ ఓటమిని ఇంకా మళ్ళొకసారి వాళ్ళ మీదకి రావడానికి దేవుడు ఆ ఓటమికి ఛాన్స్ ఇవ్వాలి. వచ్చిన చూసే గనక గమనించి వచ్చిన 10వ వచనం చూసి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు మీదకి వచ్చిరి, అయితే యెహోవా ఆ దినమాన ఇశ్రాయేలు మీద ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. ఆఫ్టర్ 20 years Israelites are wrapping up a victory. 20 సంవత్సరాల తర్వాత విజయాన్ని వాళ్ళు మూటగడతా ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత విజయం వారు ఎలా ఉంటుందో ఆస్వాదించడానికి దేవుడు మరొక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత వాక్యం చూస్తే కనుక దేవుడే వాళ్ళ మీద ఉరుములు ఉరిమేశారు, దేవుడే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి గమనించి చూస్తే కనుక, యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. తర్వాత చూస్తే కనుక 11వ వచనంలో, ఫిలిష్తీయులను తరమడానికి దేవుడు ఇశ్రాయేలుకి శక్తిని ఇస్తాడు. చూడండి ఒకసారి, ఇశ్రాయేలీయులు మిస్పాలను బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అక్కడ చూడండి, ఎప్పుడైతే వీళ్ళు చేంజ్ వచ్చిందో దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి తెలుసా, శత్రువుని వాళ్ళ మీదకి రానివల. అప్పటిదాకా వచ్చారు వాళ్ళు, అన్ని సంవత్సరాలు వచ్చారు, అన్ని సంవత్సరాలు ఓడించేశారు, కానీ ఆ రోజున దేవుడు వారికి ఇంక ఛాన్స్ ఇవ్వలే. దేవుడే ఎంటర్ అయ్యాడు, ఉరుములు ఉరిమించాడు, తారుమారు చేసేసాడు. అది ఒక లెవెల్ అయితే, సెకండ్ లెవెల్ ఇప్పటిదాకా ఓడిపోతున్న వీళ్ళు చూడండి, ఆలోచించండి ఒకసారి, వాళ్ళు ధైర్యంగా ఉంటారా? లేరు. వాళ్ళు పిరికోలు అయిపోయారు. ఎందుకంటే దే హ్యావ్ బీన్ రూయిన్, దే హ్యావ్ బీన్ లూజింగ్ ఫర్ 20 literal years. 20 సంవత్సరాలు ఓడిపోతున్న వాడి మీదకి మళ్ళీ దాడి చేయాలంటే ఎవరికి గుండె ధైర్యం చాలదండి. కానీ ఆ 11th verseలో మనం చూస్తే గనక వాళ్ళు దేవుని శక్తి చేత నింపబడ్డారు కాబట్టి మిస్పా నుంచి బెత్కారు అనే ప్రాంతం వరకు ఫిలిష్తీయులని తరిమి చంపడం మొదలుపెట్టారు. అంటే తరమగలిగారు అంటే
దేవుడి శక్తి వైపు తల జరుగు చెప్పండి ఒకసారి. నువ్వు తరమాలి, శత్రువుని తరమాలి, నిన్ను ఓడించే వాటిని నువ్వు తరమాలి, నీ మీద దాడి చేసే వాటిని నువ్వు తరమాలి. నీ పరిస్థితి నీ మీద, నీ కుటుంబం మీద ఏ విధంగా దాడి చేసినా సరే, యు ఆర్ సపోజ్ టు విన్ బట్ నాట్ టు లూజ్. నువ్వు విజయం సాధించాలి కానీ ఓడిపోకూడదు. అలా విజయం సాధించాలంటే శత్రువుని తరమాలంటే నీ శక్తి చాలదు, దేవుని శక్తి నిన్ను కమ్ముకోవాలి, దేవుని కృప నిన్ను కమ్ముకోవాలి. అలా జరగాలంటే ఆ పై విషయాలని మరొక్కసారి నువ్వు నీకు ఈ డేలో పరిశీలించాయి. ఎప్పుడైతే ఆ ఒక్కొక్క స్టెప్ని సమూయేలు చూపించాడో, ఆ స్టెప్ని వీళ్ళు ఫాలో అయ్యారో, అప్పుడు తరిమే శక్తిని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఆ రోజు మొదలుకొని మళ్ళీ ఫిలిష్తీయులు ఇశ్రాయేలును దాడి చేయడానికి సాహసం చేయలేదండి. చూడండి ఒకసారి ఎక్కడ దాకానంటే గనక దరిదాపుగా 13వ వచనం వస్తే గనక, ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఇశ్రాయేలు సరిహద్దులోని తిరిగి రాకుండా ఆగిపోయి ఎంతకాలం అంటే సమూయేలు ఉన్నంత వరకు. నా తర్వాత మిగిలిన వర్డ్స్లో చూస్తాం అంటే రావాలన్న థింకింగ్ కూడా వాళ్ళకి పోయింది. మళ్ళీ దాడి చేయాలని ఆలోచన ఇంకా ఫిలిష్తీయుల బ్రెయిన్లో లేదు. దాడి చేయాలి అన్న తలంపు వాళ్ళకి దేవుడు మళ్ళీ పుట్టనివ్వలేదండి. అంటే మనలో చేంజ్ వస్తాయి, మన వ్యక్తిగతంగా మారితే, కుటుంబముగా మారితే, ప్రార్థించడానికి మనము పూనుకోగలిగితే, ఉపవాసం ఉండడానికి నిర్ణయం తీసుకోగలిగితే, దేవుని పాపిని క్షమించడం అడగడానికి మనకు నోరొస్తే, మన దేవుడు మన విషయంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయగలడో. ఇప్పుడు దాకా దాడి చేసి ఏ శత్రువు అయినా సరే మరెప్పుడు దాడి చేయనివ్వకుండా ఎలా పూర్తిగా శాశ్వతంగా మన సరిహద్దు బయటే ఆపగలడో అక్కడ మనం చూస్తున్నాం. శత్రువు నీ సరిహద్దు బయట ఆగిపోవాలి, శోధన నీ సరిహద్దు బయట ఆగిపోవాలి, లేమి నీ ఇంటి సరిహద్దు బయట ఆగిపోవాలి, రోగం నీ ఇంటి సరిహద్దు బయట ఆగిపోవాలి, కష్టం నీ ఇంటి సరిహద్దు బయట ఆగిపోవాలి. అలా జరగాలంటే నీ ఇంటి లోపట ఏ చేంజ్ రావాలో ఈ 7వ అధ్యాయం ప్రారంభ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాను. ఫస్ట్ మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొట్టమొదటి చూస్తే పూర్ణ హృదయంతో దేవుని తట్టుకు నువ్వు తిరగాలి. సెకండ్ మాటకు వచ్చినట్లయితే దేవునికి ఇష్టములన్నీ తీసేసి పట్టుదల కలిగి దేవుని నువ్వు సేవించాలి. మూడో చూసినట్లయితే నువ్వు కుటుంబముగా, నీ సంఘం కావచ్చు, నీ ఫ్యామిలీ కావచ్చు, కుటుంబం కలిసి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థించాలి. నాలుగో చూస్తే గనక దేవాన్ని పాపిని అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ 4 ఒక ప్రాసెస్ ప్రకారంగా జరుగుతూ వచ్చాయో, ఆ తర్వాత నుంచి ఇశ్రాయేలీయులు అప్పటిదాకా ఓటమే చూస్తున్న వాళ్ళు విజయం సాధించేశారు. ప్రియమైన సహోదరుడా, I really want you to win. I really want your family to win. ఇప్పుడు దాకా నువ్వు ఓడిపోతుంటే ఇక ముందు విజయం సాధించడానికి ఒక ప్రాసెస్ని, ఒక ఫార్ములాని, ఒక ఛానల్ని గమనిస్తున్నప్పుడు ఈ ఛానల్లో ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ, ఈ ఫార్ములా ఫాలో అవుతూ నువ్వు నడిపించబడగలిగితే, నీ ఫ్యామిలీ నడిపించగలిగితే, I can tell you one thing, you are going to see the victory. Not just one victory after victories. ఒక విజయం మాత్రమే కాదు, విజయం వెంబడి విజయాలని లైఫ్లో, నీ ఫ్యామిలీ లైఫ్లో నువ్వు చూడగలవని మనస్ఫూర్తిగా నమ్మి దేవుని సేవకునికి మాటలని నేను తెలియజేస్తున్నాను. ఎబెనేజర్ అయిన దేవుడు నీకు తోడుగా ఉండాలి. ఎబెనేజర్ అయిన దేవుడు మన తోడుగా ఉండాలి. ఎబెనేజర్ అయిన దేవుడు నీ పక్షంగా ఉండి నీ మీద దాడి ఏ శత్రువు అయినా సరే ఓడించే శక్తిని నీకు సంపూర్ణంగా ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నా. చేంజ్ షుడ్ కమ్ విత్ ఇన్ యూ. నీలోంచి మార్పు రావాలి, నీ ఫ్యామిలీలోంచి మార్పు రావాలి, నీ సంఘంలోంచి మార్పు రావాలి. ఎప్పుడైతే మార్పు కలుగుద్దో అప్పుడు నీ సరిహద్దు బయటే శత్రువు అణిచివేయబడతాడు. సరిహద్దు బయటే రోగమైనా, శోధనైనా, నష్టమైనా, వెలితైనా ఏదైనా సరే అణిచివేయబడుతుంది. కాబట్టి శత్రువుని అణచడానికి ఏ ఫార్ములాను ఫాలో అవ్వాలో చదువుకున్నావు కాబట్టి, పరిశీలన చేసావు కాబట్టి, విన్నావు కాబట్టి, విని మాటలని పరిశీలనలోనికి, ఆచరణలోనికి తీసుకొని దేవుని సూర కార్యాలు ఈ జనరేషన్లో నువ్వు, నీ ఫ్యామిలీ అనుభవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అట్టి విధంగా దేవుడిని బలపరిచి విజయాలతో నడిపించాలని ఆశపడుతున్నాను. ప్రభు నీ పక్షంగా ఉండి, నీ కుటుంబ పక్షంగా ఉండి అనేక గొప్ప విజయాలతో ఈ 2020ని ముగించడానికి తగిన కృపని, తగిన శక్తిని తన నామముకి మారడం నీకు, నీ ఫ్యామిలీకి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రియమైన సహోదరుడా, ఓడిపోతున్న నువ్వు విజయం సందని ఆశపడుతుంటే, ఓడిపోతున్న ఫ్యామిలీ విజయం సందని ఆశపడుతుంటే, ఏ ఫార్ములా ఫాలో అవ్వాలో, ఏ సిస్టమ్ ఫాలో అవ్వాలో, ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో దేవుని సేవకుడు సమూయేలు చెప్పిన మాటలని గమనించావు. ప్రియమైన సహోదరుడా, మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో దేవుని తట్టుకు నువ్వు మళ్ళుకో. దేవుని మీద పూర్తిగా ఆధారపడడానికి ఒక తీర్మానం తీసుకో. దేవుని ఆశ్రయించడానికి నీ ఫ్యామిలీతో కలిసి ఒక నిర్ణయం తీసుకో. దేవుని మనస్ఫూర్తిగా వేడుకోవడానికి, కన్నీళ్ళతో వేడుకోవడానికి, దేవుని సందులో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడాలని ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాను. రెండో చూస్తే గనక నీకు దేవునికి మధ్యలో ఏమేమి అడ్డుగా ఉన్నాయో, ఏమేమి నీ దేవుని దూరం చేస్తున్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టడానికి నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. దిస్ ఈజ్ ద టైమ్ టు డిసైడ్. నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడైతే నీకు దేవునికి ఉన్న అడ్డుగోడలని, విగ్రహాలని పడగొడతావో అప్పుడు పట్టుదల కలిగి దేవుని సేవించడం అలాగో నీకు వస్తుంది. ఇప్పుడే దేవుణ్ణి పట్టుదల సేవించడానికి నువ్వు సింగిల్గా, పర్సనల్గా తీర్మానం తీసుకుంటావో అప్పుడు అందరితో కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన నా ఫ్యామిలీతో కలిసి ప్రార్థన చేయాలి, నాకు సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి ఆలోచన నీకు కలుగుతుంది. అప్పుడు ఉపవాసముతో నువ్వు ప్రార్థించడానికి సిద్ధపడతా. ఎప్పుడైతే ఉపవాసము తోడవుతుందో అప్పుడు నీలో ప్రార్థన వస్తుంది. ఏ ప్రార్థన తెలుసా? దేవా నేను పాపిని, నన్ను క్షమించండి. ఎప్పుడైతే ప్రార్థన వస్తుందో ప్రియమైన సోదరుడా, ఆ ప్రార్థన దేవుని మనసుని కదిలిస్తుంది. ఆ ప్రార్థన దేవుని నిర్ణయాలని మార్పు చేస్తుంది. ఆ ప్రార్థన నీ చీకటి లైఫ్లోనికి వెలుగుగా మార్చబోతుంది. ఆ ప్రార్థన ఓడిపోతున్న నిన్ను బయటకు లాగడానికి సహాయం చేస్తుంది. ఆ ప్రార్థనే జీవితంలో దేవుని సూర కార్యాలు నువ్వు చూడడానికి ప్రిపేర్ చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలని దేవుని సేవకుని కోరుకుంటూ ఉన్నాను. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవా మేము పాపులమయ్యా మమ్మల్ని క్షమించండి అని నీళ్ళతో ఉపవాసంతో వేడుకున్నారో వెంటనే దేవుడు అడుగు పెట్టేశాడండి. తన పిల్లడికి ఏమి కానివ్వకుండా, శత్రువు తన పిల్లల మీద ఏమాత్రం దాడి చేయనివ్వకుండా, దగ్గరగా వచ్చిన వాళ్ళు మీదపడి చంపాలనుకున్న వాళ్ళని ఏమాత్రం దగ్గరికి రానివ్వకుండా దేవుడే అడ్డుపడి తన పిల్లలని కాపాడాడు. కోడి తన రెక్కల చాటున ఎలా పిల్లలను కాపాడుతుందో ఆ విధంగా కాపాడాడు. తండ్రి ఎలాగైతే తన కొడుకుని కాపాడుతాడు ఆ విధంగా ప్రభువు తన పిల్లలని కాపాడాడు. ఆ రోజు మొదలుకొని ఫిలిష్తీయులు, శత్రువు మళ్ళీ దాడి చేసే ఆలోచన కూడా వాడికి రాలేదండి. అంటే దేవుడు ఎంత స్ట్రాంగ్గా శత్రువు అణిచేశాడో ఒక్కసారి ఆలోచన చేయి. నీ మీద దాడి చేసే ఏ శత్రువు అయినా, అది ఏదైనా సరే, ప్రియమైన సహోదరుడా, అణపబడాలని ఆశపడుతున్నాను నేను. నువ్వు ఆశపడుతూ ఉంటే సమూయేలు చెప్పిన ఆ ప్రాసెస్ని, సమూయేలు చెప్పిన ఆ సలహాని, సమూయేలు చెప్పిన ఆ సూచనలని నువ్వు పాటించడానికి తీర్మానం తీసుకోగలిగితే విజయం నీదవుతుంది. విజయం నీదవుతుంది. అట్టి విజయాలతో నీ ఫ్యామిలీని తన నామముఖమార్థమై నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు అట్టి విధంగా నీ కుటుంబాన్ని, నిన్ను తన నామముఖమార్థమై ప్రతి శోధనని జయించే శక్తినిచ్చి, ప్రతి అపవాది క్రియను జయించే శక్తినిచ్చి తన నామముఖమార్థమై అద్భుతాలతో సాక్ష్యాలతో నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల యేసయ్యా మీ నామానికి స్తోత్రాలు. మా జీవితాలు ఓటమంచు నుంచి విజయం సాధించాలంటే ఏం చేయాలో, ఏం చేస్తే మా జీవితాలలో గొప్ప మార్పును చూడగలుగుతాము, ఏం చేస్తే మా ఫ్యామిలీస్లో గొప్ప మార్పును చూడగలుగుతాము, మీరిచ్చిన ఈ సలహాను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రియమైన సహోదరుల, ప్రియమైన సహోదరులు, వారి కుటుంబాలు ఎందరైతే ఈ మెసేజ్ని పరిశీలన చేస్తున్నారో, ఈ మాటలు వింటూ ఉన్నారో, అట్టి ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబంలో నీ క్రియ ఈరోజు మొదలుకొని ప్రారంభములాగున్నా, నీ వాక్యం ఈరోజు మొదలుకొని ఫలించలాగున్నా, ప్రతి సోదరు, ప్రతి సోదరి సమూయేలు చెప్పిన సలహాలని వెంబడించడానికి, పాటించడానికి ఈ క్షణమే తీర్మానం తీసుకొని, ఈ క్షణం మొదలుకొని అవన్నీ ప్రాసెస్లో పెట్టి నీ గొప్ప కార్యాలని వారు ప్రత్యక్షంగా చూడగలిగేలాగున్నా సహాయం ఇచ్చిన పదే పెడుతున్నాం తండ్రి. ఇప్పుడు సరైన దేవా, దయచేసి మా ప్రతి సోదరుని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని కనికరించి నీ సహాయమును, నీ విజయాలని, నీ అద్భుతాలని ప్రతి కుటుంబానికి నిండారుగా మీరు
దయచేసి పదే పెడుతున్నాం తండ్రి. మరికొన్ని రోజుల్లో అనేక సాక్ష్యాలు మేము వినగలిగలాగున్నా, నిరంతరం కలిసి మీ నామాన్ని గణపరచగలిగలాగున్నా మాకందరికీ మీరు పేరు పేరున సహాయం పదే పెడుతూ ఈ డిసెంబర్ మంత్ యొక్క ప్రతి బ్లెస్సింగ్ని మాకు మా కుటుంబాలకు నిండుగా దయచేయమని అడుగుతూ మీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కాపుదల మనకి మన కుటుంబాలకు తోడుగా ఉండి తన నామమహిమార్థమై అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో విజయాలతో నడిపించను గాక, ఆమేన్. మీకందరికీ ప్రణామములో పేరు పేరిన నా హృదయపూర్వకంగా తెలియచేసిన ఈ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, ఐ రిక్వెస్ట్ యూ, చేతులు జోడించి మనం చేస్తున్నాను. ఐ వాంట్ యూ టు విన్. నువ్వు విన్నవాలంటే, విజయం సాధించాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో వాక్యాంశాన్ని గమనించావు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఈ వాక్యము నీ లైఫ్లోనికి ఆచరణలో పెట్టి చూడు. ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, యూ విల్ నాట్ లూజ్ ఎనీమోర్. నువ్వు ఇది మొదలుకొని కోల్పోవు, ఇది మొదలుకొని ఓడిపోవు, ఇది మొదలుకొని సిగ్గుపడే పరిస్థితి దేవుడు నీకు ఎప్పటికీ రానివాడు. ఐ బిలీవ్ దిస్. నీ లైఫ్లో ఈ వాక్యం ఆచరణలో పెట్టుకొని నీ లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, నీ ఫ్యామిలీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో నీ అనుభవంలోంచి అనేకులు చెప్పే కృప దేవుడు నీకు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్న దేవుడు నీ కుటుంబాన్ని తన నామమహిమార్థమై హెచ్చించి బలపరిచి అద్భుతాలతో నడిపించును గాక, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మే గాడ్ బ్లెస్ us all for his glory.